గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి అప్పకొండ బీచ్ అయితే తీయడం జరుగుతుంది. అండ్ చాలా వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆర్కే బీచ్ కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది. బీచెస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాము. ఏ వీడియో కావాలన్నా సరే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఈ బీచ్ అయితే కనుక మీరు ఎప్పుడు చూసి ఉండరు. అండ్ అప్పకొండ బీచ్ అనమాట. ఇది మీకు మొత్తం వ్యూ మొత్తం అయితే చూపించడం జరుగుతుంది. అండ్ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది. అండ్ వే అయితే జరగడం జరిగింది కదా, అంటే మనం ఆల్రెడీ చూసాం కదా, అంటే సోమేశ్వరం స్వామి టెంపుల్కి వెళ్ళేదారి సేమ్ ఈ వే కూడా సేమ్ అలాగే అనమాట. ఇంచుమించు ఒక 20 minutes అయితే పడుతుంది స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి అయితే. అంటే నేను ఫాస్ట్ వర్షన్లో పెట్టలేదు, మీరు చూస్తారు కదా ఫుల్ గ్రీనరీ. అండ్ లెఫ్ట్ సైడ్ అంతా స్టీల్ ప్లాంట్, రైట్ సైడ్ అంతా కొంచెం ట్రీస్ అన్ని చిన్న చిన్న పల్లెటూర్లు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే స్టీల్ ప్లాంట్ అనమాట. స్టీల్ ప్లాంట్ గోడ అయితే మొత్తం అయితే లాంగ్ ఉంటుంది మొత్తం అంతా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు అయితే కనుక కంపల్సరీగా వెళ్ళండి. అండ్ సన్లైట్ లో మాత్రం వెళ్ళకండి. కొంచెం ఎండ కాకుండా కొంచెం ఈవినింగ్ టైం అయినా పర్లేదు, కానీ మరీ ఎర్లీ మార్నింగ్ ఆ టైం అయినా పర్లేదు, కానీ ఆఫ్టర్నూన్ ఆ టైం అయితే వెళ్తే కొంచెం ఎండ అయితే కాస్తుంది. వర్షాకాలంలో వస్తే అస్సలు వెళ్ళకండి. అండ్ అక్కడ ఉన్న టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వే మొత్తం అదే అనమాట. చూసారు కదా, ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్లో అయితే మ్యాక్సిమం ఎవరు ఉండరు, ఇక్కడ కొంతమందికే తెలుసు. అండ్ ఇది మాత్రం ఆర్కే బీచ్ లాగా, భీమిలి బీచ్ లాగా అలాంటి బీచ్ లాగా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. కంపల్సరీగా వచ్చి చూడండి. అండ్ లొకేషన్ అయితే నాకైతే ఒక రేంజ్లో ఉంది. వాటర్ మొత్తం ప్యూర్ వాటర్ అనమాట మొత్తం అంతా. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాను. అండ్ చూపిస్తున్నాను కదా, ఆ కొండ మీద అయితే ఒక గుడి అయితే ఉంది, అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. అండ్ అక్కడికి వెళ్ళాలంటే కనుక ఇదంతా వాక్ చేసుకునే వెళ్ళాలి, బండి అయితే వెళ్ళదు. ఇదంతా వాక్ చేస్తే ఇంచుమించు ఒక 2 kilometers అయితే ఉంటుంది. బీచ్లో అలా నడుస్తూ ఉంటే ఇంకా లెంత్ కూడా మనకు తెలియదు అనమాట, డిస్టెన్స్ కూడా. మొత్తం అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మధ్య మధ్యలో అల్ల అయితే మాత్రం గట్టిగా వచ్చాయి. మా వాడు మాత్రం ఫుల్ అస్సలు మనోడికైతే బాగా నచ్చింది. మా ఫ్రెండ్కి సముద్రం అంతా నాదే అని చెప్పి డైలాగులు అయితే కొట్టాడు. ఆ వాయిస్ అయితే ఇవ్వలేదు, చిన్న చిన్న వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు కదా, అందుకని చెప్పి ఇవ్వలేదు. అండ్ చూసారు అలలు మాత్రం ఎలా వస్తున్నాయో. అండ్ నాకైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అలా వస్తూ వెళ్తూ ఉంటే మ్యాక్సిమం అసలు అయితే ఏం చేద్దామంటే దిగుదాం అనుకున్నాం, కానీ డ్రెస్సెస్ అయితే సపరేట్గా తీసుకురాలేదు. అండ్ ఇంకా అలా అయిపోయింది అనమాట. మొత్తానికి అయితే చిన్న చిన్న వీడియో క్లిప్స్ మొత్తం అంతా మీకోసం తీయడం జరిగింది. అండ్ ఎలాగనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే మాత్రం చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అంటే ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారనమాట దాని గురించి. అండ్ ఈ బీచ్ అనేది ఏంటనేది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. అండ్ రెండోసారి కూడా చెప్తున్నా, అప్పికొండ బీచ్ అనమాట. అసలు ఈ వీడియో అయితే అనుకోలేదు, జస్ట్ నార్మల్గా అలాగే వెళ్తూ తీశాను. ఇవన్నీ బయటన పీతలు అనమాట. పీతలన్నీ బయటకు వచ్చేసి వెళ్తే మా వాడ పెడదామని చూశాడు, కానీ ఒక్క పీత కూడా పెట్టలేకపోయాడు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. అండ్ ఒక ఫిష్ అయితే మీకు చూపిస్తున్నాను, ఏ ఫిష్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఫిష్ ఏంటనేది నాకు కూడా తెలీదు. మొత్తానికి అయితే అలా వాక్ చేసుకొని కొండ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. కొంచెం కొంచెంగా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఆ కొండ అయితే ఎక్కాలి కంపల్సరీగా. ఎక్కితేనే అక్కడ ఉన్నది గుడికి వెళ్ళటం జరుగుతుంది. అండ్ 2 గుళ్ళు ఉంటాయి, బట్ మనం అయితే ఒక గుడి అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఆ గుడి ఏంటనేది అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తాను ఏంటనేది.
చూసారా ఇక్కడ ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి అనమాట. అంటే చల్లగా ఉంటుంది ఇక్కడ, అందుకని సరే ఇక్కడ బీచ్కి వచ్చి పడుకునే అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. అసలు అంటే చాలా కూల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఎండ అనిపించింది, కానీ నార్మల్ గా ఉంది. ఎలా వెళ్ళాలి, అవతల సైడ్కి వెళ్ళాలి అంటే కంపల్సరిగా ఇది మాత్రం దాటాలి, కానీ కొంచెం జాగ్రత్తగా దాటాలి. దాటకపోతే కనుక కొంచెం లోయలాగా వస్తాయి అనమాట. అక్కడక్కడ కొంచెం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా వెళ్ళండి. మా వాడైతే ఫస్ట్ దాటి దాని తర్వాత ఎలాగుంది ఏంటనేది చూసి అప్పుడు నేను దాడుదామని చెప్పి ప్లాన్ చేశాను. కానీ మా వాడు ఏంటంటే వాటర్లో తడిచిపోయి వెళ్ళాడు. బట్ నేనేం చేశానంటే వేరే వెళ్ళాను. మనదంతా సపరేట్ కదా, ఎందుకు అదంతా కష్టపడ్డాను ఎందుకని చెప్పి వేరే రూట్ నుండి అయితే వెళ్ళడం జరిగింది. మొత్తానికి అయితే మా వాడైతే దాడుతున్నాడు కొంచెం కొంచెంగా. నేను కూడా మొత్తం అంతా చిన్న వాటర్ ఉంది, అక్కడైతే లోయగా లేదు, కానీ నేను ఆ రూట్లో వెళ్దామని ప్లాన్ వేసాను. మా వాడైతే ఆ రూట్ అయితే దాటేసాడు. నేనైతే వేరే రూట్ నుండి అలా స్లోగా వెళ్ళడం జరిగింది. అండ్ ఎవరైనా వెళ్ళేవాళ్ళు అయితే కనుక జాగ్రత్తగా వెళ్ళండి. చూసారా కొంచెం కొంచెం మధ్య మధ్యలో వాటర్ అయితే దిగిపోతుంది. మా వాడు ఏంటంటే అక్కడ ట్రయల్ చూసుకుని ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయాడు. నేను ఏంటంటే ఫ్యాంట్ తెలిసిపోద్దని చెప్పి నార్మల్గా వెళ్తాం జరిగింది. మావాడైతే ఈ వేలో వెళ్ళాడు అనమాట. నేను వెళ్ళేది ఈ వేలో వెళ్తున్నాను, ఎందుకంటే ఆ వేలో వెళ్ళినా సరే వాటర్ అనేది ఎక్కడ ఉండదు, దాని మూలంగా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఆ వేలో వెళ్తున్నాను. ఫైనల్లీ కొండ దగ్గరికి అయితే రావడం జరిగింది. అండ్ చుట్టూ బీచ్ ఉంటది ఇక్కడ అంతా. ఆ కొండ పక్కన కూడా బీచ్ ఉంటది, అండ్ చుట్టూ బీచ్ ఉంటది. మధ్యలో అదంతా స్వయంగా ఏర్పడినవి అనమాట. కొండ అయితే ఉంటది, చుట్టూ బీచ్ అయితే ఉంటది. ఆ వచ్చిన అలల కన్నీ మొత్తం అంతా కొండకి తగ్గి అదొక షేప్ టైప్ లో వస్తుంది అనమాట. మొత్తానికి అయితే ఇక్కడ మళ్ళీ ఆ కొండ దాకా మొత్తానికి అయితే అక్కడ వరకు వాక్ చేసుకొని వచ్చేసాము. స్టార్ట్ అయితే చేస్తున్నాము. అంటే ఎలా ఉంటది ఏంటనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మా వాడైతే కొంచెం ఫాస్ట్ గానే ఎక్కాడు ఫస్ట్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మధ్య మధ్యలో అయితే స్లోప్ లాగా వచ్చింది అనమాట. స్లోప్ లాగా రావడం మూలంగా ఏమైందంటే కొండ స్లోప్ లాగా వస్తుంది కదా, ఆ స్లోప్ మూలంగా కొంచెం డౌన్ అనిపించింది, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఫైనల్ గా అయితే మనం స్టార్ట్ చేసి సగం దూరం అయితే రావడం జరిగింది. మా వాడు సగం ఎక్కగానే ఇంకెక్కలేను అన్నాడు. కొంచెం కదా ఎక్కమంటే సరే ఎక్కేస్తాను లేడపర్లేదు అని ఎక్కడం జరిగింది. అండ్ సరే లొకేషన్ అయితే ఎలా ఉందో అక్కడ నుండి వాక్ చేసుకొని ఇలా వాక్ చేసి అండ్ ఇలా పైకి అయితే రావడం జరిగింది. అండ్ ఇంచుమించు ఒక 2K అయితే ఉంటుంది. పై లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ మిస్ అవ్వకుండా కంపల్సరీగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కొండ అయితే ఎక్కండి. అండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరు ఉండరు, ఒకరు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ఇదంతా ఎప్పుడు అనేది కట్టారనేది మనకి కూడా ఎంత ఐడియా లేదు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ చూసారా పైకి కింద అది కూడా బీచ్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇది కూడా బీచ్ ప్లస్ ఇటు కూడా బీచ్ ఉంటుంది. అండ్ మధ్యలో కొండ అయితే ఉండడం జరుగుతుంది. అంటే అటువైపు కూడా వెళ్ళొచ్చు, బట్ మేము అయితే అటువైపు వెళ్ళలేదు. ఇది ఒక్కటి చూసి అక్కడ మీకు ఎక్స్పోర్ట్ చేసి మేము బయలుదేరదాం అనుకున్నాం. అంటే ఆఫ్టర్నూన్ రావడం మూలంగా కొంచెం ఎండ కూడా ఉంది, కొంచెం చాలా ఆయాసం అయితే వచ్చింది, వాటర్ కూడా తెచ్చుకోలేదు. అండ్ మొత్తానికి అయితే పైకి ఎక్కడం జరుగుతుంది అలాగా స్లోగా. అండ్ కెమెరా కొంచెం షేక్ అవుతుంది, కొంచెం సారీ ఏమనుకోకండి, కొంచెం స్టెప్స్ మూలంగా కొంచెం షేక్ అయితే అవడం జరిగింది. ఈ వేలో వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది.
బట్ మనం ఫస్ట్ ఈ వేలో వెళ్దాము. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకైతే. మొత్తం అంతా గ్రీనరీ ప్లస్ కొంచెం లోయలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ టెంపుల్కి అయితే రావడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ అయితే సిద్ధి వినాయక టెంపుల్ అనమాట. నాకైతే పీస్ఫుల్గా ఉంది. లోపల చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మొత్తం 3 దర్శనాలు అయితే చేసుకోవచ్చు. ఒకటి వినాయకుడు, ఒకటి సోమేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇంకొకటి శివాలయం. అండ్ మొత్తం అంతా పీస్ఫుల్గా ఉండడం మూలంగా పైకి ఎక్కడం మూలంగా కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాము. కాసేపు కూర్చొని అప్పుడు పైకి ఎక్కడం అయితే జరుగుతుంది. అండ్ మొత్తం అంతా లొకేషన్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ పైకి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. మనం వెళ్దామా లేదా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వలేదు. చూద్దాం, ఎక్కగలితే ఎక్కుతాం, లేదంటే లేదు. అది కొంచెం రిస్కీ ప్లేస్ అనమాట. అంటే స్టెప్స్ ఉండవు. ఇక్కడ వరకు అయితే స్టెప్స్ ఉంటాయి, తర్వాత స్టెప్స్ అయితే ఉండదు. కొండ అయితే ఎక్కాలి. అండ్ ట్రై చేస్తాము, చూస్తాము. అండ్ అయితే ఇన్స్టా రీల్స్ కావాలంటే వీడియోస్ అయితే తీయడం జరిగింది. మనుషులంత ప్రేమ కాదు, దానికైతే చేయడం జరిగింది. అరే ఎలా ఒకలా చేయరా, ఎలా ఒకలా తీరా అంటాడు. నేనేమో సరిగ్గా పెట్టరా అని చెప్పి నేను అంటాను. ఫైనల్ అయితే చూసారా, మొత్తం అంతా అన్నీ మొత్తం ఎలాగొచ్చా. ఫైనల్లీ మా వాడైతే పైకి ఎక్కడం అయితే ఎక్కాడు, కానీ దిగడం అయితే దిగలేకపోతున్నాడు. అండ్ అటువైపు కూడా వేయలేదు. మనకు కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను మీకోసం, కానీ సగం దూరమే వెళ్ళడం జరిగింది. అండ్ సారీ, నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వెళ్తే కనుక కంపల్సరీగా మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ చాలా అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక ఫస్ట్ మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఎలా కనిపించింది ఏంటి అనేది చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చుతుంది కంపల్సరీగా. చాలా వరకు తీయలేని వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. కొన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కూడా తీశాను. అండ్ మన ఛానల్లోకి వెళ్తే కనిపిస్తాయి. అండ్ డిస్క్రిప్షన్లో మొన్న బావికొండ అండ్ లింగాలకొండ, బొజ్జన్నకొండ వీడియోస్ అయితే పెడతాను, వెళ్ళి చూడండి. అంటే బుద్ధుడి గురించి అనేది మొత్తం అంతా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.